హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి సంగటి. దానికి కాంబినేషన్గా మటన్ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పెట్టి చూడండి. ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో రాయలసీమ సైడ్ ఉండేవాళ్ళు కంపల్సరీగా రాగి సంగటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. రాగి సంగటి ఆరోగ్యానికి చలవ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కదా. దాంతోపాటు మనం మటన్ కర్రీ, చికెన్ కర్రీ, లేదంటే మామిడికాయ పచ్చడైనా, లేదంటే వంకాయ బజ్జీ అనేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. దేంతో తిన్నా కానీ రాగి సంగటి అయితే అద్దైపోతుంది. ఇక లేట్ చేయకుండా రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ చూపించే బౌల్తో ఒక బౌల్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా వాష్ చేసేసుకున్న రైస్ని కుక్కర్లోకి వేసేసుకుందాం. మనం రైస్ని ఏమి నానబెట్టిన అవసరం లేదనమాట. కుక్కర్లోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి మనం వాష్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి రాగి సంగటికి కరెక్ట్ కొలత అనమాట. మనం రెగ్యులర్గా వండుకునే రైస్కి అయితే 2 కప్పులు తీసుకుంటాం కదా. రాగి సంగటికి వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే మనకు రైస్ అంతా కానీ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ రైస్ కుక్ అయ్యే లోపల మనం మటన్ కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని దీంట్లోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. మన మటన్ కర్రీలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అలాగే మిరియాలు, స్టార్ ఫ్లవర్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకున్నామంటే మటన్ కర్రీకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. ఈ స్పైసెస్ అన్నీ కాస్త వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నవి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మటన్ కర్రీలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా వేయించుకున్న తర్వాత 1/2 కేజీ మటన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగ మటన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇట్లాగా చక్కగా మిక్స్ చేసుకుంటూ వేయించుకున్నారంటే ఇందులో ఉండే నీచు వాసన ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలాని తీసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే మటన్ మసాలా మీ దగ్గర ఉంటే 1 స్పూన్ వరకు దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాస్ మటన్కి చక్కగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ మటన్ కుక్ అవ్వడానికి 1.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే మన మటన్ చక్కగా ఉడికిపోతుంది. మీరు తీసుకునే మటన్ కాస్త టెండర్గా ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి మీరు ఒక 5 విజిల్స్ ఉడికించుకోవచ్చు. ఒకవేళ ముదురుగా ఉండేది కనుక తీసుకున్నట్లయితే ఒక 6 నుంచి 7 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం పెట్టుకున్న రైస్ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసేసి చూసుకుందాం. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రైస్ని ఒకసారి ఈ విధంగా గరిటె సాయంతో తీసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా, రైస్ అంతా కానీ చక్కగా కుక్ అయిపోయింది. మనం గరిటెతో ఇట్లాగంటే అది ఈజీగా మ్యాష్ అయిపోవాలన్నమాట. మీరు ఒకవేళ రైస్ని ఉడికించుకున్నప్పుడు రైస్ సరిగ్గా ఉడకలేదు అంటే ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకైనా ఉడికించేసి తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. మనం ఫ్లేమ్ ఏమీ పెట్టట్లేదు. లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇట్లాగే వదిలేద్దాం. ఆవిరి ఏదైతే ఉంటుందో దాంతోనే రాగి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. లోపల మన మటన్ కర్రీ కానీ రెడీ అయిపోయేసి ప్రెషర్ మొత్తం పోయిందనమాట. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో.
టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మన మటన్ కర్రీ ఇంకాస్త టేస్టీగా రావడానికి అన్నట్టు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కానీ చేసేయచ్చు అనమాట. చూసారు కదా, మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ వచ్చేసి కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. అది కానీ ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నామంటే మన మటన్ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మన కొబ్బరి పొడి ఏదైతే పచ్చిదనం ఉంటుందో అది పూర్తిగా పోతుంది. మరి ఓవర్ కుక్ అయితే చేయనవసరం లేదనమాట. ఆల్రెడీ మన మటన్ అయితే కుక్ అయిపోయింది కదా, ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతూ మన కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మటన్ కర్రీ వచ్చేసి కలర్ అయినా, స్ట్రక్చర్ అయినా, టేస్ట్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీంతో మనం వచ్చేసి రైస్, రోటీస్, రాగి సంగటి ఇది ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు రాగి సంగటి చేసుకోవడానికి మనం ఆల్రెడీ రాగి పిండిని వేసేసి పెట్టుకున్నాం కదా, లిడ్డును ఓపెన్ చేసేసుకొని చక్కగా మ్యాష్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మనకు ఈ రాగి పిండి మొత్తం కానీ రైస్లోకి చక్కగా మిక్స్ అయిపోతుంది. గరిటతో మిక్స్ చేసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే పప్పు గుత్తు ఉంటుంది కదా, స్టిక్ది, దాంతో అయినా మీరు మిక్స్ చేసేసి తీసుకోవచ్చు. విధంగా కిందకి పైకి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకు ప్లేట్లో వేసుకొని దీంట్లోకి మనం రాగి ముద్దల్ని వేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ని కానీ లేదంటే ఏదన్నా ప్లేట్ని కానీ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి తీసుకోండి. దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకొని చేతికి కానీ కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా చేతిలోకి అలాగే బౌల్లోకి వేస్తూ ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా రాగి ముద్ద చేయడం అయితే వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళైతే చేయి కాలుతుంది కదా, అప్పుడప్పుడు వాటర్తో చేతిని తడి చేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోండి. చేయి కాలడం అనేది కాస్త అయితే తగ్గుతుంది. ఈ విధంగా మీకు ఎన్ని రాగి ముద్దలు అయితే కావాలో అన్ని ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే అస్సలు రాగి ముద్ద చేయడం రాని వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే మన రాగి సంగటి రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ చూపించాను కదా, ఆ మటన్ కర్రీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, ఇంకెప్పుడు బయట దొరికి రాగి సంగటి జోలికి అస్సలు వెళ్ళరు. మరీ చేయమని మిమ్మల్ని అడిగి మరీ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ రాగి సంగటి అలాగే మటన్ కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.